ఎటు చూసినా బురద, మట్టి, రాళ్లు, ఊటనీరు, శిథిలాల మధ్య కూరుకుపోయిన టన్నెల్ బోర్ మిషన్ వెనుక భాగం, వంగిపోయిన వెంటిలేషన్ ట్యూబ్, చుట్టూ చిమ్మ చీకటి, పైగా కరెంటు సౌకర్యమూ లేదు. ఇది ఎస్ఎల్బీసీ సొరంగంలోని భయానక పరిస్థితి. దాదాపు 150 మీటర్ల మేర టన్నెల్ కూలిందని గుర్తించగా ఇప్పుడున్న స్థితిలో అక్కడికి అడుగు పెట్టలేని దుర్భర స్థితి నెలకొంది. నీళ్లు తోడలేరు, మట్టి దిబ్బల్ని ముట్టుకోలేరు, శిథిలాలు తొలగించలేరు. టన్నెల్ను ఎక్కడ తాకితే ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో, ఉపరితలం ఇంకెంత కూలుతుందో తెలియని స్థితి. దీంతో సహాయక చర్యల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. वो दूरी से और ये जो दूरी है वो 200-250 मीटर की दूरी है और हम यहाँ पर भंगार पड़ा है जितना इसी भंगार पहुँचे जहाँ पे लैंडस्लाइड हुई है। हम बिल्कुल एग्जैक्ट बिल्कुल उसी मशीन के पास खड़े हैं जो टनल जो मशीन है वो टनल की वो मशीन का फाउंडेशन मैं आपको दिखा दूँ। ये रहा वो फाउंडेशन। ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ టీం చేపట్టిన ఆపరేషన్ కు అక్కడి పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీళ్లు ఉబికి వస్తుండడం, బురద ఎక్కువగా ఉండడం, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రెస్క్యూ టీంకు అత్యంత సమస్యాత్మకంగా మారింది. పైనుంచి సొరంగంలోకి వెళ్లే అవకాశం ఏమాత్రం లేదని, అక్కడ ముట్టుకుంటే కూలిపోయే ప్రమాదం ఉన్నదంటూ నేషనల్ జియోగ్రాఫిక్ సర్వే ఏజెన్సీ నివేదిక ఇచ్చింది. మరోవైపు సొరంగంలో లైనింగ్ లేని చోట డ్రిల్లింగ్ చేసిన ప్రదేశం కూడా ఏ క్షణమైనా మళ్లీ కూలవచ్చని అంచనా వేస్తున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య రెస్క్యూ టీంలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లలేకపోతున్నాయి. ప్రమాదం జరిగిన 14 కిలోమీటర్లకు 40 మీటర్ల యువతలే ఆగిపోతున్నారు. ये हमारे फिरोजपुर से रेट माइनर जो हमारी टीम लगी प्रयास कर रही है जिद्दोजहद में लगी సొరంగం లోపల విద్యుత్ సౌకర్యం నిలిచిపోవడం, కన్వేయర్ బెల్ట్ తెగిపోవడం, ఉబికి వస్తున్న నీరు, బురద సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి. 4 రోజుల తర్వాత చివరకు సొరంగం పక్క నుంచి ప్రమాదం జరిగిన 0 పాయింట్ వరకు వెళ్లడానికి దారి ఏర్పాటు చేసుకున్నప్పటికీ అక్కడ కూడా నీళ్లు ఉబికి వస్తుండటంతో రెస్క్యూ బృందాలకు సవాల్గా మారింది. మంగళవారం ఉదయం 9 గంటలకు ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ నేవీ, ర్యాట్ మైన్స్ టీంలు టన్నెల్లోకి వెళ్లాయి. కానీ అక్కడున్న ప్రతికూల పరిస్థితులు రెస్క్యూ ఆపరేషన్ కు విఘాతం కలిగిస్తున్నాయి. మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లాలని ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. మరో ఎస్కేప్ టన్నెల్ ఏర్పాటుకు సమయం ఎక్కువ పడుతున్న ఉద్దేశంతో ఆ ఆలోచన విరమించారు. ఇంకోవైపు జియోలాజికల్ సర్వే రిపోర్టు ఆధారంగా 14వ కిలోమీటర్ పై భాగంలో డ్రిల్లింగ్ చేసే ప్రతిపాదన వచ్చింది. దీని సాధ్యాసాధ్యాలపై ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సొరంగం లోపల భారీ మిషనరీతో బురద, టన్నెల్ బోరింగ్ మిషన్ సామాగ్రిని బయటకు తీయాలంటే అది కూడా సాధ్యపడడం లేదు. బృందాలు సాహసం చేసి లోపలికి వెళ్లాలన్నా ఆ 40 మీటర్ల వద్ద సొరంగ మార్గం దగ్గర సుమారు 6 మీటర్ల వరకు బురద నిండిపోయింది. ఊరికి వస్తున్న నీటి ఊట, విద్యుత్ సౌకర్యం లేకపోవడం దీనికి తోడై సహాయక చర్యలు మందగించాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఏదైతే అందులో చిక్కున్నటువంటి 8 మందిని కాపాడేందుకు అయితే అన్ని విధాలుగా కూడా చాలా టీమ్స్ కూడా పనిచేస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఏదైతే ప్రమాదం జరిగిన చోట ఉన్నటువంటి సిచ్యువేషన్ ను మాత్రం వీళ్ళకు తీవ్ర ఆటంకం కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రమాదం జరిగిన చోట బురద, నీరు, అలాగే మిషనరీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అదంతా అక్కడే ఉండడం తోటి ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడం తోటి ఈ రెస్క్యూ సహాయక చర్యలు అయితే తీవ్ర ఇబ్బందులు ఇప్పటికే ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, అలాగే ఇతర కొన్ని రెస్క్యూ టీమ్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ముందుకు వెళ్లాలంటే అక్కడ ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి బురద ఏదైతే ఉందో అందులో నుంచి దాన్ని తొలగించిన తర్వాత వెళ్లాలన్నా, ఆ బురదను తొలగించాలన్నా, అక్కడ ఉన్నటువంటి ఏదైతే మిషనరీకి సంబంధించినటువంటి డ్యామేజ్ అయినటువంటి మెటీరియల్ ని బయటికి తీయాలన్నా కూడా చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి వ్యవహారం. అయితే అక్కడి నుంచి అది బురద కావచ్చు, నీటిని తీసే ప్రయత్నం చేసినా, ఆ డ్యామేజ్ అయినటువంటి మిషన్ మెటీరియల్ తీసినా కానీ మళ్ళీ ఆ సొరంగంది
ఏదైతే నీటి ఊబి అనేది నీరు ఉబికి వస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఆ బురద తొలగించినా కూడా మిషనరీ డ్యామేజ్ అయినటువంటి ఆ మిషనరీ తొలగించినా కూడా మళ్లీ కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ సహాయక చర్యలకు మాత్రం తీవ్ర ఆటంకం కలిగిస్తుంది అనేది మాత్రం చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే ఇన్ని టీంలు పనిచేస్తున్నప్పటికీ ఒక అంచనాకు రాకపోవడం పట్ల కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. గత శనివారం జరిగినటువంటి ఈ ప్రమాదం ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ 5వ రోజు కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నప్పటికీ చిక్కుకున్నటువంటి ప్రమాదంలో చిక్కుకున్నటువంటి 8 మంది ఆచూకీ ఇప్పటికి కూడా వారి ఆచూకీ తెలియకపోవడం పట్ల కూడా బయట కూడా ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం అధికార యంత్రాంగంతో పాటు ఇటు మంత్రులు కూడా అక్కడే ఉండి నిత్యం పర్యవేక్షిస్తూ సహాయక చర్యల పైన కూడా వాళ్ళు అన్ని సూచనలు నిపుణుల అభిప్రాయాలు కూడా సేకరిస్తూ అందుకు తగ్గట్లుగా కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పటికీ సహాయక చర్యలకు మాత్రం బురద అనేది అక్కడ జామ్ అయినటువంటి బురద మాత్రం తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. దీంతో పాటు పీబీఎం మిషన్ సొరంగం తోడేటువంటి మిషన్ పీబీఎం మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ కూడా 50% వరకు డ్యామేజ్ అయినట్టుగా కూడా ఇప్పటికే అక్కడ లోపలికి వెళ్ళిన సమయంలో తీసినటువంటి ఫోటోస్ కానీ వీడియోను బట్టి వాళ్లకు ఒక అంచనాకు రావడం జరిగింది. అయితే ఆ మిషనరీని బయటికి ఆ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తొలగించాలన్నా కూడా అవి భారీ వెయిట్ ఎక్కువ బరువు ఉండడం, వాటిని తొలగించాలంటే గ్యాస్ కట్టర్లని వినియోగించాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు కన్వేయర్ బెల్ట్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి, దానికి మరమ్మతులు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ బురదను బయటికి తీసుకెళ్లాలంటే బయటికి పంపించాలంటే మాత్రం ఈ కన్వేయర్ బెల్ట్ మాత్రం ఇంపార్టెంట్ గా మారింది. ఆ కన్వేయర్ బెల్ట్ పైన ఈ బురదని తొలగించేందుకు ఆ కన్వేయర్ బెల్ట్ మాత్రం వినియోగించాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా 12 కిలోమీటర్ వరకు మాత్రమే ఆ కన్వేయర్ బెల్ట్ ఉండడం. తర్వాత 14 కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడి వరకు ఈ కన్వేయర్ బెల్ట్ బిగించాలన్నా కూడా ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. కానీ వారు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తూ ఆ కన్వేయర్ బెల్ట్ మరమ్మతులు కూడా చేపడుతున్నారు. ఇటు లోపల ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ నిలిచిపోవడం, తర్వాత 11 నుంచి 12 కిలోమీటర్ వరకు విద్యుత్ సరఫరాను కూడా పునరుద్ధరించారు. 12 కిలోమీటర్ వరకు ఇప్పుడు ప్రస్తుతం విద్యుత్ వినియోగంలో ఉంది. విద్యుత్ సరఫరా కూడా నడుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ కన్వేయర్ బెల్ట్ రిపేర్ ఏదైతే ఉందో అది పూర్తయితే ఆ బురదని కొంచెం కొంచెంగా కూడా బయటికి తరలించే అవకాశం ఉంది. మరోవైపు ఎక్కువ నీరు ఉబికి వస్తున్న నేపథ్యంలో దాదాపు గంటకు 5,000 లీటర్లు వస్తుందనేది ఒక అంచనాకి రావడం జరిగింది. దానికి తగ్గట్టుగా కూడా హెవీ మోటార్స్ ను బిగించి బయటికి నీటిని పంపుతున్నప్పటికీ ఇంకా కూడా ఎక్కువ నీరు లీకేజీ అవుతున్న నేపథ్యంలో ఈ సహాయక చర్యలకైతే తీవ్ర ఆటంకం కలిగిస్తుందని చెప్పవచ్చు. నిన్నటి వరకు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి కొన్ని విభాగాలుగా విభజించడం జరిగింది. 10.5 కిలోమీటర్ నుంచి 11.5 కిలోమీటర్ వరకు దాదాపుగా 2.5 మీటర్ల ఎత్తులో నీరు నిలిచి ఉండడం, ఇటు లోకో ట్రైన్ కూడా లోపలికి వెళ్లేందుకు కూడా 11 కిలోమీటర్ వరకు మాత్రమే ఆ లోకో ట్రైన్ కూడా వెళ్తున్న క్రమంలో వాటిని ఏదైతే అక్కడ శిథిలాలను తొలగించేందుకు వినియోగించాల్సినటువంటి మెటీరియల్ ని లోపలికి తీసుకెళ్లాలన్నా కూడా కొంత ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే ఈ లోకో ట్రైన్ లో ఆ మెటీరియల్ ను ఏదైతే సహాయక చర్యలకు వినియోగించేటువంటి మెటీరియల్ ని తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి ఆ ట్రైన్ కూడా 11.5 కిలోమీటర్ వరకు మాత్రమే వస్తున్న నేపథ్యంలో యువతలకి అంటే మిగతా దూరం వెళ్లాలంటే మాత్రం అక్కడ ఎక్కువ నీరు నిల్చుండను 2.5 మీటర్స్ ఎత్తులో నీరు నిల్చుండడంతో ఈ లోకో ట్రైన్ కూడా ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. దీంతో అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే ఈ కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో దానిపై నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఆ సిబ్బంది కూడా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న సిబ్బంది కూడా కన్వేయర్ బెల్ట్ నే వినియోగించుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ కూడా ముందుకు వెళ్లి అక్కడ సిచ్యువేషన్ ని అంచనా వేస్తూ ఈ సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పటికి కూడా ఈ సహాయక చర్యలకు సంబంధించి మాత్రం ఇటు తొలగిస్తే మిగతాది కూడా పైనుంచి ఇంకా కూరుకుపోయే అవకాశం ఉంది, ఇంకా ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో పైనుంచి ఏదైతే సొరంగ మార్గానికి సంబంధించి ఉపరితలం నుంచి కూడా లోపలికి తవ్వి వారి అక్కడ చిక్కున్న వారిని కాపాడాలనే ఉద్దేశంతో అటువైపు కూడా
ఆలోచన చేయడం జరిగింది. అధికారులతోటి చర్చించడం, నిపుణులను దీనిపైన సంప్రదించడం కూడా జరిగింది. కానీ అటు నుంచి తవ్వకాలు ప్రారంభించినా కానీ దాదాపుగా 400 మీటర్లు లోతుంటుందనేది మొదటగా అంచనాకు రావడం జరిగింది. అది ఎక్కువ రిస్క్ తోటి కూడుకున్న పని కాబట్టి అది సాధ్యం కాదనేది కూడా నిపుణులు చెప్పడం జరిగింది. అయితే ఇటు ఈ సొరంగ మార్గంలోనే ప్రమాదం జరిగిన చోటు యువతల నుంచి కూడా కొంచెం దూరం నుంచి కూడా మరో సైడ్ నుంచి ముందుకు వెళ్లే విధంగా కూడా సొరంగం తవ్వేందుకు కూడా సిద్ధం కావడం జరిగింది. కానీ ఆ ఏరియా అంతా కూడా నీరు ఊట ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏ సహాయక చర్య చేపట్టినా గానీ మళ్ళీ అంతా కూడా ఎక్కువ కూరుకుపోయే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా వారికి ఆటంకంగా, ముఖ్యంగా ఈ నీటి ఊట అనేది ఎక్కువగా ఆటంకం కలిగిస్తున్న నేపథ్యం ఉంది. అయితే దీనికి ఇప్పుడు ఏదైతే ర్యాట్ మ్యాన్స్ టీమ్స్ కూడా వారు ఈ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వారు లోపలికి ఒక రంధ్రం లాగా చేసుకొని ముందుకు వెళ్లే ఈ టీం కూడా ఆ బురదమయంగా ఉన్న దాంట్లో వెళ్లాలంటే వీళ్ళు రంధ్రం ఏర్పాటు చేస్తున్న క్రమంలో పైనుంచి కూడా మొత్తం మళ్ళీ వీళ్ళు కూడా అందులో కూరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ రిస్క్ ను కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. నేవీ కావచ్చు, ఆర్మీ సిబ్బంది ఎన్నో విపత్తులను ఛేదించిన క్రమంలో ఇలాంటిది మాత్రం ఎక్కడ వారికి అంటే ఎదురు కాలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ భారీ ప్రమాదం. అక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కేవలం అక్కడ ఏదైతే ఈ పీబీఎం మిషన్ 50% డ్యామేజ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది, అలాగే బురద, రాళ్లతో కూడుకున్నటువంటి బురద, నీటి ఊబి, ఈ 3 ప్రధాన కారణాలతోటి ఈ సహాయక చర్యలకు మాత్రం తీవ్ర ఆటంకం కలిగిస్తుందని చెప్పవచ్చు. దీనితోటి సహాయక చర్యలు ఎలా కొనసాగించాలి, ఎలా చేయాలనే విషయంలో కూడా ఇంకా ఈ రోజు ఉదయం కూడా కొన్ని టీంలు లోపలికి వెళ్లడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్ ని మరొకసారి అంచనా వేస్తూ ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో కూడా మళ్ళీ ఈ రోజు ఉదయం కూడా టన్నెల్లోకి వెళ్లడం జరిగింది. అయినా కూడా ఇటు నీటి ఊబి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో నీటిని బయటికి తోడి వేస్తున్నప్పటికీ కూడా అదే స్థాయిలో నీరు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో ఆ 8 మంది ఆచూకీ, లోపల చిక్కున్నటువంటి ఆ 8 మంది ఆచూకీ మాత్రం ఇంకా తెలియడానికి ఎంత సమయం పడుతుంది అనేది మాత్రం ఇంకా నిర్ధారణగా రాలేని పరిస్థితిలో ఉంది. అయినా కూడా అన్ని విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సహాయక చర్యలు అయితే కొనసాగిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి విపత్తులను ఎదుర్కొన్నటువంటి నిపుణులను కూడా అక్కడికి రప్పించి వారితో చర్చించి ఎలాంటి సహాయక చర్యలు చేయాలనే విషయంలో కూడా వారితో చర్చిస్తున్నారు. వారి సూచనలు వారు పాటిస్తూ ముందుకు వెళ్తున్నప్పటికీ అక్కడ మాత్రం ఉన్నటువంటి ప్రమాద స్థలంలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ మాత్రం ఎవరు ఎలాంటి అంచనాలు వేసినా కానీ ముఖ్యంగా నీటి ఊబి అనేది రాకుండా ఏదైనా చేస్తే తప్ప ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఏర్పడింది అనేది మాత్రం ఇప్పటికే ఒక నిర్ధారణకు రావడం జరిగింది. దాన్ని అధిగమిస్తూ పక్క నుంచి ఏదైతే సొరంగ మార్గం ప్రమాదం జరిగినటువంటి 14 కిలోమీటర్ను యువతల వైపు నుంచి సైడ్ నుంచి మరో మార్గం ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లి ఆ ముందులో చిక్కుకున్నారా లేదంటే శిథిరాల కింద ఉన్నారా, అవతల సైడ్ నుంచి సహాయక చర్యలు చేయాలా అనే విషయంలో పైన కూడా ప్రస్తుతం అయితే చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ బురదను తొలగించేందుకు మాత్రం కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకునేందుకు మాత్రం కొద్దిసేపట్లో అది కూడా అందుబాటులోకి రానున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కన్వేయర్ బెల్ట్ మాత్రం అందుబాటులోకి వస్తే బురదను కొంచెంగా తొలగించే అవకాశం ఉంది. ఒకవేళ బురదను తొలగిస్తున్న సమయంలో పైనుంచి ఏమైనా మళ్ళీ కుంగిపోయే అవకాశం ఉంటే మాత్రం మళ్ళీ సహాయక చర్యలు నిలిచిపోయే అవకాశం ఉంది. దీనికి हमने उधर देखा, अपना रास्ता बनाया, तो बहुत कठिन बात है उधर जाना भी। तुम्हारा फ्रेंड है, खुद भी है ना, तुम्हारा लोग है और भी है, और लोग भी है हमारे। चांसेस है कोई? चांस नहीं, मुश्किल चांस है। मुश्किल चांस है जी। 1 साल लगेगा पूरा इसमें काटने में, 1.5 भी साल भी लग सकता है। कोई आस नहीं है, उनके लड़के की मुश्किल बात है। मुश्किल बात है। तब उन्होंने भी पूछा हमसे, मन की मुश्किल बात है, मुश्किल बात है, कह नहीं सकते। कोई चांसेस है? कोई चांस नहीं है, कोई चांसेस नहीं, कोई चांस नहीं लग रहा। बहुत मलबा पड़ा हुआ है, कुछ लोहा लंगड़ा, मशीन अटकी पड़ी है अंदर, इतना ऊंचा ब्लॉक होगा अंदर से बिल्कुल लास्ट में जाकर। कोई NDRF भी हमारे साथ
और सभी टीम दोनों हमारे सहयोग में दोनों ने मिलकर हमने सगले वहाँ तक हमने देखा जाके, तो वहाँ जाके हमने देखा तो उसमें कुछ नहीं है, उसमें खतरा ही है जी। वो कभी भी गिर सकता है, 3 दिन में गिर जा, 2 दिन में गिर जा, 4 दिन में गिर जा और गिर सकता है। उसके जो फर्स्ट वाल में जो लगे रहे ना, तो इतने अंदर भी बाहर को हो रहे हैं, वो कभी भी हम भी उस अभी चल गए हाँ हम भी हाँ अंदर टनल में अंदर कोई आवाज है? कोई आवाज नहीं, खाली पानी की आवाज आ रही थी। हमारे की मुश्किल बात है, हम क्या कह सकते हैं, हम कह नहीं सकते। काफी दिन लग जाएंगे इन्हें, अभी काम भी मुश्किल है, हड्डी भी नहीं मिला उनको मुश्किल है। अब तो हम गांव को जाएंगे, अब हम नहीं हो पाएगा। ना कुरैशी है, हम रेंड माइनर ने जो उत्तरकाशी में 41 लोग निकाले थे, 41 हमने 41 जी उत्तरकाशी में निकाले थे, देहरादून में जी। अभी हम टनल में गए थे दोपहर में 1 बजे, जो 8 लोग फंसे हुए हैं उनके चक्कर में, और हमारी पूरी टीम गई थी। 11 लोग थे, एक बाहर रह गया था, उसमें हम 1 बजे गए थे और 4 बजे पहुंचे थे हम। उसमें 3 बजे पहुंच गए थे हम। वहाँ पे हमने जाके रस्सा वस्सा बांधा है, आगे बिल्कुल मेन मूवमेंट पे पहुंचे हम वहाँ पे जाके। अभी हमें किसी का कोई आवाज़ या कोई चीज़ सुनाई नहीं दी है। तो हाँ, तो इसीलिए हम अफसोस के साथ कहते हैं अभी कोई हमारा देखते हैं, दोबारा फिर देखते हैं। बाकी चांसेस है वो अंदर का फंस गए लोगों का जीने के? नहीं, ये चीज़ मैं नहीं कह सकता अभी ये चीज़ कह ही नहीं सकता, क्योंकि जब दिख ही नहीं रहे तो मैं कैसे कह दूँ। अभी उसमें पता है क्या है, वो लोग तो फंसे हुए ही हैं, अब जिंदा हैं या कैसे भी हैं, बस है ही जो भी है। मगर हम उसमें जाते हैं, हम गए थे, जो एनडीआरएफ की टीम है वो भी हमारे पीछे पीछे गए थे। हमने उनसे कहा था आप हमारे पीछे पीछे चलो, आगे हम चलते हैं। हम आगे गए, बिल्कुल एंड टीबीएम के बैक फ्रंट पे जाके देखा, वहाँ पे 22-23 ब्लॉक जो है वो लूज है, ठीक है, जो गिरने को आज नहीं कल नहीं 2-4 दिन में 10 दिन में गिर भी सकते हैं या नहीं भी गिर सकते। पानी अंदर है? पानी कंटिन्यू चल रहा है। तो इसीलिए हम बाहर आ चुके हैं इस टाइम। अब कलेक्टर साहब से बात होगी, फिर बताएंगे। ठीक है। और चांसेस है सर, ये मैं नहीं कह सकता, इस चीज़ में मैं कुछ नहीं कह सकता। एनडीआरएफ टीम का नहीं, वो भी बाहर आ गया, वो भी साथ में बाहर आ गया। वो हमारे साथ गए थे, हमारे साथ बाहर आए। अभी किधर गए तुम? अभी हम अंदर गए थे, सुरंग के अंदर, को? उन्हें देखने क्या मूवमेंट है, कितनी दूर जाना था। जैसे अभी सब बोल रहे थे अभी 200 मीटर से आगे नहीं जा रहे, दलदल है। उस दलदल को हम पार करके आए। कोई आवाज आई है? नहीं, कोई आवाज नहीं, क्योंकि उस दलदल में कोई नहीं जा रहा था, कोई सा भी टीम नहीं जा रहा था उस दलदल में। अभी हम घुस के आए उसमें और बिल्कुल मेन मूवमेंट पे गए थे जहाँ पहुँचना था हमें, मगर वहाँ कोई आवाज नहीं आया। तो इसीलिए अभी हम कुछ कह ही नहीं सकते, क्या कहें। अभी क्या एनडीआरएफ टीम का काम चल रहा अंदर पे? नहीं, अंदर पे नहीं चल रहा जी। कलेक्टर साहब ने हमें बुलाया है, वो मंत्री लोगों बात करा। हाँ, उन्होंने हम नहीं, अभी कलेक्टर साहब से हमारी बात नहीं हुई है। उन्होंने हमें बुलाया, उन्होंने हमारे टिकट निकलवाए थे। अब हमने कल भी गए थे उसके अंदर, मगर हम एंड पहुंच नहीं पाए थे। आज बिल्कुल फाइनल पहुंच चुके हैं। अब कलेक्टर साहब से पूछते हैं क्या करना है क्या नहीं, डिसीजन लेंगे उनसे।